భారత యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ అరెస్టు కావడం ప్రస్తుతం పెద్ద సంచలనంగా మారింది. సోషల్ మీడియా వేదికగా తన ప్రయాణాలను పంచుకుంటూ వచ్చాడు సన్నీ. అయితే అతని పాకిస్తాన్ టూర్ వీడియోపై అధికారులు తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను విదేశీ గూఢచర్య సంస్థలు వినియోగిస్తున్నాయనే అనుమానాలు ఇప్పటికే తీవ్రమవుతున్నాయి. ఇటీవల అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు తర్వాత ఇప్పుడు సన్నీ యాదవ్ అరెస్టు ఆందోళన కలిగిస్తోంది. పాకిస్తాన్ కు 4 సార్లు వెళ్లిన సన్నీ యాదవ్ అక్కడ చేసిన పర్యటనలు, ఎవరిని కలిశాడు, ఎన్ని రోజులు ఉన్నాడు అనే విషయాలపై జాతీయ దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది. పాక్ టూర్ పేరుతో బైక్ రైడింగ్ వీడియోలు షూటింగ్ చేసినట్టు చెబుతున్నా వాటి వెనుక ఉన్న అసలు ఉద్దేశాలపై అనుమానాలు చుట్టుముడుతున్నాయి. పాకిస్తాన్ టూర్ సందర్భంగా తీసిన వీడియోలను అతను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం భారత ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించడమేనని అధికారులు భావిస్తున్నారు. మే 8న కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ లో తయారైన అన్ని డిజిటల్ కంటెంట్ ను భారత్ లో బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సినిమా, పాటలు, వెబ్ సిరీస్లు, పాడ్కాస్ట్లు మొదలైనవి ఆదేశాల్లోకి వస్తాయి. అయినప్పటికీ బయ్యా సన్నీ యాదవ్ తన పాకిస్తాన్ బైక్ రైడ్ వీడియోలను యూట్యూబ్ లో పోస్ట్ చేయడం కేంద్ర అధికారులను అప్రమత్తం చేసింది. అతని లేటెస్ట్ కంటెంట్ అంతా పాకిస్తాన్ టూర్ కు సంబంధించిందే కావడం ఎన్ఐఏ అతన్ని అదుపులోకి తీసుకుంది. ఇది మొదటి వివాదం కాదు. మార్చి 22న సన్నీ యాదవ్ పై నూతనకల్ పోలీసులు అక్రమ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాడని కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అతను పోలీసులకు అందుబాటులో లేకుండా పోయాడు. విదేశాల్లో ఉన్నాడని తెలిపి లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఇప్పుడు పాకిస్తాన్ టూర్ విషయంతో మరోసారి వివాదాల్లో చిక్కుకున్నాడు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను పాకిస్తాన్ తమ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నందున వాదనలు బలపడుతున్నాయి. ఆతిథ్యంగా భారత్ కు చెందిన యూట్యూబర్లను ఆకర్షించి వారి నుండి సమాచారం లాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. జ్యోతి మల్హోత్రా కేసులో ఆమె వెనుక ఆయుధాలతో ఉన్న గన్మెన్లు కనిపించడంతో అనుమానాలు మిన్నంటాయి. అదే తరహాలో ఇప్పుడు సన్నీ కేసు కూడా గంభీరతను సంతరించుకుంది. బయ్యా సన్నీ యాదవ్ ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్నాడు. అతను నిజంగా గూఢాచార్యానికి పాల్పడ్డా, కేవలం యూట్యూబ్ కోసం కంటెంట్ తీశాడా అన్నది అధికారుల విచారణలో తేలనుంది. పాకిస్తాన్ టూర్ వెనుక అసలు ఉద్దేశం త్వరలో బయటపడనుందని సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.